అవురా, ఈ పెళ్లి చూపులు అంటే ఇంట్లో పెట్టుకుంటారు కానీ మా ఏంద్ర ఈ కాఫీ షాప్లో పెట్టిండు. ఏముందిరా, నువ్వు చెప్పే ఏదో ఒక హాని కవర్ చేయలేక ఇక్కడ పెట్టుకుంటాడు. అరే నీ తొక్కలో సజెషన్ ఆపి పక్క పోయి కూర్చో. నువ్వు నా దోస్తుగా తెలిసింది అనుకో, టైటిల్ కార్డు పడ ముందుకే ఎండు కార్డు పడుతుంది. అందుకేం కాదు బాబు, కొంచెం టైం కావాలి. అదే ఇల్లు కాదు టైం కావన్నట్టు అది తీసుకొచ్చి తగలబెట్టు. ఏంట్రా నా ఈ తొక్కలో సజెషన్సా? కావ్యం నేను కలపడానికి సజెషన్ ఇచ్చింది ఎవర్రా? నువ్వే. ఆఖరికి రిచ్గా ఉన్న ఫ్యామిలీ అని ఈ పెళ్లి చూపులోకి ఒప్పించింది అది కూడా నువ్వేరా. మరి అలాంటి నన్ను పట్టుకొని తొక్కలో సజెషన్స్ అంటావా? సరే సరే, నువ్వేం ఫీల్ కాకురా. రాత్రి మందేద్దంతి, ఇప్పుడైతే వెళ్ళిపోయిరా ప్లీజ్ రా. అరే మామ, నీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందిరా. అరే నువ్వు పక్క కూర్చోరా. హాయ్ కావ్య. నో, ఐ యామ్ శ్రావ్య. ఓ సారీ సారీ, మర్చిపోయా. ఈ సారీ బాగుంది, అందుకే కట్టుకుంది. మీరు సిగ్గుపడకండి. సరే కానీ ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఓ సారీ. అసలు ఈ పనులకు టైం సెన్సే లేదు. మనం వచ్చి ఇంతసేపు అయినా మనం లెవ్వలు పట్టించుకుంటలేరు. రెండు ఛాయలు లేవా? ఏమంటారు బాబు, మీరు ఏం తీసుకుంటారు? ఓ స్ట్రాంగ్ బీర్ తీసుకుంటారు, ఇస్తావా? ఏం కాదు బాబు. 1 కాఫీ 1 మిల్క్. కాదు కాదు, 1 మిల్క్ 1 టీ. నో నో నో, 2 మిల్క్లే తీసుకురా. ఏం కావాలో క్లారిటీ లేకపోతే ఎట్లా? లైఫ్ అన్నాక కాస్త క్లారిటీ ఉండాలి. నువ్వు చెప్పురా మధు. అవును కానీ మీరు ఏం చేస్తుంటారో చెప్పలేదు. సచ్చింది గురే, సచ్చింది గురే. నేను నేను సాఫ్ట్వేర్ జాబు వచ్చింది కానీ నాకే ఇష్టం లేక పోలే. నువ్వేనా గేట్ లోపలికి కూడా రానియర్రా. ఎందుకంటే సాఫ్ట్వేర్ చేయాలంటే కనీసం డిగ్రీ అయినా పాస్ కావాలి. ఎప్పుడా మధు? ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ బాగానే ఉంటుంది కదా. నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అండి. అనాథ పిల్లలకు అన్నం పెట్టడం, వృద్ధులకు సేవ చేయడం అలాంటివి. అందుకోసమనే సాఫ్ట్వేర్ జాబ్కు పోలేదు. అయినా నువ్వు చేసేదాన్ని సోషల్ యాక్టివిటీస్ అన్నారా. పని పాట లేకుండా రోడ్ల మీద తిరగడం అంటారు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఓ, మీరు చాలా గ్రేట్ అండి. మీరు చాలా మంచి మనసు. మంచి మనిషి కాదు, ముంచే మనిషి. మధు నిన్నేరా. థ్యాంక్ యూ కావ్య. కావ్య కాదు, శ్రావ్య. ఓ సారీ సారీ, శ్రావ్య. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏంటి ఇంత లేటు? సారీ బాబు. ఇలా టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. టైం సెన్స్ గురించి నువ్వే మాట్లాడాలి. అయిపోయిన ఎగ్జామ్ 6 రోజుల తర్వాత పోయటం. అరే ఏంట్రా ఇది? హలో, చెప్పే. మాట్లాడుతున్నా. తనైతే నాకు నచ్చాడు. తనకి నేను నచ్చానో నచ్చలేదు ఇంకా చెప్పలేదు. నువ్వైతే త్వరగా రావే. సరే, ఉంటున్నా. ఎవరి ఫోన్లో? మీ డాడీనా? కాదు, మా చెల్లి. నాకు నచ్చితే సరిపోదంట, మా చెల్లికి కూడా నచ్చాలంట మీరు. సారీ అండి, నా గురించి మీకు ఏం చెప్పలేదు. నేను ఎంఎస్సి కంపెనీలో జాబ్ చేస్తాను. నా శాలరీ 60,000. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను వంటలు బాగా చేస్తాను. ఓ గుడ్, మీరు కూడా నాకు చాలా నచ్చారు. పాలు పగిలినట్టున్నాయండి. పాలు పగిలితే పర్లేదు, నీ జీవితం బుడ్డి పాలు కాకుండా చూసుకో. ఇల్లు కాదు, పజ్జి.
రిషి ఈ చెయ్యి ఎప్పటికి వదలవుగా. నీ మీద ఒట్టు, ఒకవేళ వదిలితే నన్ను తిట్టు కొట్టు. ఇప్పుడు నీ లైఫ్ పట్టు నోరు మీద తిట్టు. నిజం చెప్తే అంతా నేను పొట్టు పొట్టు. కావ్య తను రిషి తెలుసు. అవునా, నీకు ముందే తెలుసా? అదేలా? అంటే తను మా కాలేజీలో జూనియర్. ఓ, నీకు ఇంతకు ముందే పరిచయమా? అయితే రిషి గురించి నీకు ఇంత అంతా తెలిసే ఉంటుంది. తెలుసు తెలుసు, ఇప్పుడు మాత్రం పూర్తిగా తెలుసు. ఏంది? అంటే నాకు పెళ్లి చూపులని మా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే నాకు సింపుల్గా ఉండడం అంటే ఇష్టం. నాకు క్యారెక్టర్ అంటుందని ఆమె ఉద్దేశం. ఓ అవునా, నాకు కూడా అలానే ఉండడం ఇష్టం. కావ్య, నీకు రిషి నచ్చాడు కదా? ఆమెకి ఎప్పుడో నచ్చిండు, కానీ ఇప్పుడే నచ్చట్లే. నీకు నచ్చాడు కదా, పద ఇక్కడికి వెళ్దాం. ఏమైంది చెల్లె అలా ఉన్నావు? రిషి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అండి. అవురా, పెళ్లి చూపులకెళ్ళు, వాళ్ళ అయ్య రిచ్చు బొంగు భోషానం అని నా ఉన్న లవర్ను చెడదొబ్బావరని అయ్యా. అయినా నాకు మాత్రం ఏం తెలుసు, వాళ్ళిద్దరు అక్క చెల్లెలని. సరే కానీ బీర్ తాగు. అరే, నాకు చాలా బాధగా ఉందిరా. అవునరా, 200 పెట్టి కొనుకొచ్చిన, షాప్లో లేవంటే బ్లాక్లో కొనుకొచ్చిన. అరే, నువ్వు మాట్లాడేది బీర్ గురించారా? కుంపదీసి కావ్య గురించి ఏంది? అరే, నేను ఇక్కడ ఇంత గరం మీద ఉన్నా, కనీసం ఫ్రెండ్ వై ఉండి కూల్ చేయాలన్న బుద్ధి ఉండలేదారా నీకు? పూలు చేసినవి తీసుకొచ్చిన గారా. అరే, ఇక్కడ ఇంకొక క్షణం కనబడ్డాం అనుకో, ఏం బలగొడతానో నాకే తెలియదు. అరే, ఇది ఇంటికి వెళ్ళి అవుతారు. హలో, ఏంటి సీనియర్ నాకు కాల్ చేసిరు? నిజంగా శ్రావ్య, చిచ్చి సారీ కావ్య. మనిషినే మర్చిపోయారు, ఇంకా పేరుదేముంది లేండి. అయినా నువ్వు మాత్రం నేను అనాథ, నాకు అమ్మా నాన్న లేరని అబద్ధం చెప్పలేదా? అవును చెప్పిన, నువ్వు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నన్ను ట్రూగా లవ్ చేస్తావా లేదా అని తెలుసుకుందామని చెప్పిన. నేను నిజంగానే నిన్ను ట్రూగా లవ్ చేసిన కావ్య. మా నాన్ననే బలవంతంగా ఈ పెళ్లి చూపులకు పంపించిండు, అంతేగాని మీ అక్కను పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో అయితే రాలేదు నేను. మరి మా అక్కకు నచ్చానని చెప్పారంట. ఎవరైనా ఏ పెళ్లి చూపుల్లోనైనా అట్లే చెప్తారు కదా కావ్య, అంతేగాని నువ్వు అంటే ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని లవ్ చేసినా అని చెప్పరు కదా. అవన్నీ కాదు, నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేసిన విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ప్లీజ్ కావ్య, సడన్గా అలా జరిగిపోయింది, క్యాన్సల్ అయ్యాక తీరిక చెప్పుదాం అనుకున్నా, అర్థం చేసుకో. సరే సరే, ఇంకోసారి ఇలా మాత్రం జరగదు కదా. నీ మీద ఒట్టు కావ్య. చంపుతా ఇంకోసారి నా మీద ఒట్టేసావనుకో. ఇప్పుడు కదా బీర్ తాగాల్సింది. హలో, ఎవరు? నేను శ్రావ్యని. చెప్పండి. మీరు మా చెల్లికి నచ్చలేదంట. ఓ అవునా, సర్లే, మిమ్మల్ని చేసుకునే అదృష్టం నాకు లేదు. ఎందుకు లేదు? ఏంటి? మా చెల్లికి నచ్చలేదన్నా, నాకు నచ్చలేదనలేదు కదా. అంటే మా చెల్లి నాతో గొడవ పెట్టుకుంది, మీ ప్రేమ విషయం అంతా నాతో చెప్పింది. అయినా మీరంటే నాకు ఇష్టం. నిజం చెప్పండి, నేను మీకు నచ్చానా లేదా? కాస్త టైం ఇస్తారా మరి నాకు? మీ
మీరు నచ్చకపోవడం ఏంటండి, పిచ్చగా నచ్చేశారు. ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ బుగ్గలు, అబ్బబ్బబ్బా ఏం అందమండి. అందం అంటే మీదండి. అంతేగాని మీ చెల్లి ఉంటుందే బల్లి గుడ్లు వేసుకొని చప్పిడి ముక్కు వేసుకొని ఆ ముఖం చూస్తేనే వాంతింగ్ వస్తుంది. అవునా, అంత దరిద్రంగా ఉంటానా? శ్రావ్య, చిచి కావ్య, నువ్వా? నువ్వు కాదు, ఇంకోసారి నాకు కానీ మా అక్కకు కానీ నీ దగ్గర నుండి ఫోన్ వచ్చిందనుకో, వామిటింగ్ కాదు, నీ కడుపులో నుంచి పేగులు బయటపడతాయి. హలో నానా. అరే రిషి, మొన్న నువ్వు చెప్పిన సంబంధం వాళ్ళకి నచ్చలేదంట్రా. ఎందుకో వాళ్ళ నుంచి సరిగా రెస్పాన్స్ లేదు. నీకు ఇంకో అమ్మాయి ఫోటో అండ్ నెంబర్ వాట్సాప్ చేశా. వీలైతే రేపు పెళ్లి చూపులోకి వెళ్ళి అమ్మాయితో మాట్లాడిరారా. సరే ఉండు, ఎందుకైనా మంచిదే. ఒకసారి కావ్యకు ఫోన్ చేస్తా. కడి ఎత్తాను. ఫోన్ ఎందుకు కడి ఎత్తాను? హలో, ఫోన్ చేయకని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగావు, చిన్న ముచ్చట మాట్లాడదాని ఫోన్ చేసిన. ఏంటి మళ్ళీ బ్రతిమలాడుతున్నావా? నెవ్వర్, నేను సచ్చిన ఒప్పుకోను. ఆ, ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేసిన. ఏంటి? ఏం లేదు, నీకు ఒక్కతే అక్కనా లేకపోతే ఇంకో అక్క గిట్లుందా? అరే నీ అబ్బా, చంపుతారా నా కొడక.